రాష్ట్రంలోని ప్రత్యేక పర్యాటక కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని ఆ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,70,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ నెల 21 లోపు 2 కోట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కళ్యాణ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సుమారు 700 మంది ప్రజలు యోగాసనాలు వేశారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారుల యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఫర్ యోగాని ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజాగ్ లో జరుపుకోబోతున్నాం. హ్యాపీ అండ్ వెల్తీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని చోట్ల కూడా ఈ యోగా ట్రైనింగ్ అనేది, ఈ యోగా అవగాహన కార్యక్రమాలు అనేది చేపడుతున్నాం. లొకేషన్స్ లో యోగా చేపడుతున్నాం. మొన్న ఉండవల్లి కేవ్స్ లో లాస్ట్ వీక్ చేశాము, ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని జీవితంలో మనం విన ఆచరిస్తే కనుక దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని మన అందరికీ కూడా తెలుసు. అవగాహన పెంచడమే కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. యోగా అనేది మనం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైనది. మన జీవితంలో మనం నియంత్రించుకోవడానికి, అలాగే మనం నియంత్రించుకోవడం వల్ల సొసైటీ ఒక మంచి భావంతో మంచి డెవలప్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ యోగాని అంతర్జాతీయ స్థాయిలో చేయడానికి ఐక్యరాజ్యంలో పెట్టి జూన్ 21న అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించిన సందర్భంగా ఆ యొక్క దీంతో ప్రతి సంవత్సరం కూడా జూన్ 21న యోగా చేసుకునే ఇది యోగాంధ్ర మనం చేస్తాము. 21 జూన్ నాడు విశాఖపట్నంలో ఒక 5 లక్షల మందితో ఒక్క చోట యోగా ఏ విధంగా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. ఇప్పటికీ మనకు 1,75,00,000 మంది సుమారుగా ఇప్పటికీ ముందుకి వచ్చినారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇది కూడా ఒక రికార్డ్. ఆరోగ్యం బాగా ఉంటే మనుషులు ఏమైనా చేయగలుగుతారు. ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఈరోజు మనం యోగా లాంటిది చేసుకుంటే తప్పకుండా ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.